బాయ్ బాయ్ ఆ జర్నలిస్ట్ కనపడలేదు, వాడి ఫ్యామిలీ కూడా కనపడలేదు బాయ్. కనపడలేదు, చూస్తాను బాయ్. తున్నపోతున్నాయలారా, వెళ్ళి ఎత్తుకండి రా. ఏంట్రా ఇదంతా వరుసగా? హే శివ, ఆజ్ భాయ్ ఆ రహా హై. ఈరోజు మన పని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ కావాలి శివ. ఆ కోవట్టెవడో ఖచ్చితంగా తెలియాలి. ఆ జర్నలిస్ట్ దొరకాలి. ఒకవేళ నైట్ కల్లా ఆ కోవట్టెవడో తెలియకపోతే భాయ్ వచ్చి వెళ్ళాక మన గ్యాంగ్ మొత్తాన్ని చంపేయాలి. రెడీగా ఉండవు. చూడు శివ, నో సెంటిమెంట్స్. ఇటు రావద్దానా, వెళ్ళిదా? నన్ను నమ్మి నేను చెప్పినట్లు చేశారు. ఆ పక్కన మా వాళ్ళు ఉన్నారు. వాళ్ళని డైవర్ట్ చేసి సీసీ కెమెరా పనిచేయకుండా చేస్తాను. నేను చెప్పినప్పుడు స్ట్రైట్గా వెళ్తే కాంపౌండ్ వాల్ ఉంటుంది. అది దాటేస్తే మిమ్మల్ని ఇంకెవరు పట్టుకోలేరు. నేను ఇక్కడి నుంచి బయటపడితే ఏమవుతుందో తెలుసా? తెలుసు. నేను బయటికి వెళ్ళి ఆధారాలు బయట పెడితే ఉరికమ్మం ఎక్కే వాళ్ళలో ఫస్ట్ లిస్ట్లో ఉండేది నువ్వే. అది నాకు తెలుసు. ఎందుకు చేస్తున్నావు ఇదంతా? ఎందుకు చేస్తున్నావు? చెప్పింది చెయ్యి. అన్నా, జర్నలిస్ట్ అన్నా, ఇక్కడ దాక్కుని ఉన్నారు సెట్లలో. అన్నా
మీ అందరిలోనూ ఒక ఆలోచన, వీడు కూడా క్రిమినలే కదా, వీడు కూడా ఈ రాక్షసుల్లో ఒక్కడే కదా, అందులోనూ రానే భాయ్ లాంటోడికి రైట్ హ్యాండ్. మరెందుకు ఇవన్నీ షూట్ చేస్తున్నాడు? ఎందుకు వీడి గ్యాంగ్లో వాళ్ళని వీడే చంపుతున్నాడు? వీటన్నిటికీ సమాధానం చెప్పడానికి ముందు మీ అందరికీ నేను ఒకటి చూపించాలి. ఇట్స్ మై లవ్ స్టోరీ. నైనీతో నా 1 year జర్నీ. నైనీని నేను మొదటిసారి చూసిన క్షణం, నా జీవితంలో లేనిదేంటో అర్థమైన క్షణం, నేను మళ్ళీ ఇంకోసారి పుట్టిన క్షణం. ఒక అమ్మాయిని చూడటం కోసం నేను కూడా ఇలా ఫాలో అవుతాను ఎప్పుడూ ఊహించలేదు. తను నవ్వితే నా కళ్ళల్లో నీళ్ళొచ్చేవి. కన్నీళ్లను ఆనంద బాష్పాలను అందుకే అంటారేమో. తనకి కోపం వస్తే నాకు నవ్వొచ్చేది. నువ్వు లేకుండా ఇన్నాళ్ళు నేను బ్రతికానా? నేను చూస్తూ ఉంటే నువ్వే ప్రపంచంలో బ్రతకాలనిపిస్తుంది. సినిమాలో ఉంది ఆ హీరో అంత బాగా నచ్చింది. నైని నన్ను మొదటిసారి చూసిన క్షణం. ఇంకా చెప్పు, ఇంకేముంది చెప్పడానికి? హలో, ఏంటి ఏం చేస్తున్నారు? వీడియో షూట్ చేస్తున్నారా? అవును. ఇట్ ఈస్ రాంగ్. హౌ కెన్ యూ షూట్? ప్లీజ్ డిలీట్ చేయండి. ప్లీజ్ డిలీట్ చేయమని అనొద్దు. ఈ వీడియోస్ నాకు చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్? నన్నెందుకు షూట్ చేస్తున్నారు? మనసు బాగాలేనప్పుడు చూసుకోవచ్చని. వాట్? మిమ్మల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ ఎక్కువసేపు నేను మిమ్మల్ని చూడలేను కదా, అందుకనే ఈ వీడియో షూట్ చేసుకుంటున్నాను. ఓ, వీడు చాలా హుషారున్నాడే. స్మార్ట్. ఎలా జరిగిందో తెలీదు. ఇద్దరం దగ్గరయ్యాం, ఫ్రెండ్స్ అయ్యాం, క్లోజ్ అయ్యాం. శివ, come on, yeah. Come. అనాథనైన నాకు జీవితం ఎప్పుడు యుద్ధంలానే అనిపించేది. ప్రపంచం ఒక యుద్ధ భూమిలానే కనిపించేది. కానీ నైని వచ్చాక జీవితం చాలా అందంగా, ప్రపంచం చాలా మంచిగా కనపడుతుంది. ఒకసారి నవ్వు. నీ నవ్వు చాలా బాగుంటుంది. ఇంకొకసారి. I love you. నైని నాకు మొదటిసారి ఐ లవ్ యూ చెప్పిన క్షణం, నా జీవితాన్ని మార్చిన నా నైని. ఐ లవ్ యూ రా.